హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్సు స్పోర్ట్స్. మనం ఈ వీడియోలో కావ్య మారన్ రిజెక్ట్ చేసిన ప్లేయర్ ఎవరు అనేది తెలుసుకుందాం. సో గైస్, మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మావా. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తే ఐపీఎల్ 2026 రిటెన్షన్ రిలీజెస్ అయితే వచ్చాయి. అలాగే ఎస్ఆర్హెచ్ రిలీజ్డ్ అండ్ రిటెన్షన్ ప్లేయర్స్ కూడా తెలిసిపోయింది. ఇక ఎస్ఆర్హెచ్ దగ్గర ఉన్న పర్సు వచ్చేసి 25.50 కోట్లు. బట్ ఖాళీగా ఉన్న స్లాట్స్ వచ్చేసి 10. ఇందులో 8 ఇండియన్ ప్లేయర్స్ అండ్ 2 ఓవర్సీస్ ప్లేయర్స్కి అవకాశం ఉంది. అయితే కావ్య మారన్ రిజెక్ట్ చేసిన ప్లేయర్ వచ్చేసి ఒక ఓవర్సీస్ ప్లేయర్ అయిన కెమెరన్ గ్రీన్. అవును, ఎందుకంటే గ్రీన్ మార్కెట్లో 17 కోట్ల విలువ ఉన్న ప్లేయర్. ఆ రోజు బెంగళూరు టీం నుండి ట్రేడ్ అయ్యాడు. కానీ ఇంజురీ వల్ల సీజన్ ఆట ఆగిపోయింది. దాదాపు ఫుల్ అమౌంట్ ఇచ్చాక కూడా ప్లేయర్ మిడిల్లో లభించకపోవడం, దీనివల్ల గ్రీన్ను అంత డబ్బు పెట్టి కొనడం ఒక పెద్ద బ్లండర్ మిస్టేక్ అవుతుందని ఎస్ఆర్హెచ్ సీఈఓ అయిన కావ్య మారన్ రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఇలాంటి డ్రాబ్యాక్ ప్లేయర్ని తీసుకోవడం కన్నా సేఫ్ అండ్ వాల్యూ పిక్స్కి వెళ్ళాలని, గ్రీన్కి భారీ రేట్ ఇవ్వడానికి బదులుగా బౌలర్స్ని, ఆల్రౌండర్స్ని తక్కువ ధరకు తెచ్చుకోవడమే బెస్ట్ అనే నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఎస్ఆర్హెచ్ టీమ్ బ్యాలెన్స్ కోసం క్లీన్ స్ట్రాటజీ యూజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే సోషల్ మీడియాలో మాత్రం గ్రీన్ మాకు వద్దు అని ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. సో గైస్, మరి మీరేమనుకుంటున్నారు? గ్రీన్ని యాక్షన్లో బై చేయడం గుడ్ ఆర్ బ్యాడ్ అనేది కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మావా.